ఇవాళ నేను హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. ఇవాళ నేను నువ్వుల పొడి చేస్తున్నాను. నువ్వులు, కొంచెం ధనియాలు, నువ్వులు ఎక్కువ తీసుకోవాలండి. మీరు ఎంత తీసుకుంటారో అంత నువ్వులు తీసుకోవాలి. అలాగే కొంచెం ఒక 1 or 2 స్పూన్స్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇవి శుభ్రంగా డ్రై రోస్ట్ చేసేయాలండి. డ్రై రోస్ట్ చేసేసాక చల్లారిపోయాక, బాగా చల్లారిపోయాక మిక్సీలో వేసి, అప్పుడు ఆ మిక్సీలో వేసేటప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు, మీకు ఎన్ని వేసుకుంటారో అన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం ఒక 2 స్పూన్స్ ఎండుకారం. ఎండుకారం అంటే తెలుసు కదండి, మన కారం పొడి, ఎండు కారం పొడి. అది వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే అప్పుడు మనకి ఒక మంచి ఫ్లేవర్డ్ నువ్వుల పొడి మనకి రెడీ అయిపోతుంది. అది మనం మొదటి ముద్దలో తింటే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అవుతుంది. సో నేను దీన్ని గ్రైండ్ చేశాక నేను మీకు చూపిస్తాను. నేను మొత్తం అంతా డ్రై రోస్ట్ చేసేసుకున్నానండి ఆల్రెడీ. నువ్వులు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కలిపి నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఎక్కువ మాత్రం నువ్వులు ఉండాలి, ఎందుకంటే నువ్వులు అనేది మనకి కాల్షియం కాబట్టి చాలా మంచిది. ఒక లేడీస్కే కాదు, అందరికీ, మొత్తం ఎదిగే పిల్లలకే కాదు, అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ కాల్షియం అనేది. ఇప్పుడు మనకి అందరికీ బోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనకి షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది, కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, సో ఇవి నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఈ నువ్వులతో మనం అరికట్టచ్చండి. వేరేవన్నీ ట్యాబ్లెట్స్ అఫ్కోర్స్ వేసుకోవచ్చు, బట్ ఇవి కూడా మనం హ్యాపీగా ఇలా నువ్వుల పొడి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని గ్రైండ్ చేశాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలాగా మిక్సీలో వేసేసుకుని వెల్లుల్లిపాయలు కొన్ని, అదే మనం ఇందాక నువ్వులు వేయించేటప్పుడు ఎండుమిరపకాయలు వేసేసాం కాబట్టి దాని గురించి నేను చెప్పక్కర్లేదు. మిక్సీలో వేసుకున్నాక మీరు వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ సాల్ట్, ఒక మీడియం సైజ్ స్పూన్ సాల్ట్, ఒక పెద్ద స్పూన్తో కారం, ఇది ఈ నువ్వుల పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను మళ్ళీ గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కాల్షియం రిచ్ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను దీని రెసిపీ మీకు ఇప్పుడు ఇలా షేర్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా మంచిది. చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కానీ నూనె వేసుకుని కానీ తినచ్చు. నేను గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. ఇదిగోనండి, మిక్సీలోంచి తీసేసాను. నేను మిక్సీలోంచి గ్రైండ్ చేసేసాక తీసేసాక నేను ఒక స్టీల్ డబ్బాలో వేసుకున్నాను. ఇలా అవుతుందండి. చూసారా ఎంత బాగుందో. నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను, అందుకే కదిలిపోతుంది. నేను డబ్బాను కూడా పట్టుకోలేకపోతున్నాను, బట్ మీకు ఒకసారి చూపిద్దామని. నువ్వుల పొడి చాలా ఈజీ అండి, చాలామంది చేసుకుంటారు, బట్ నేను ఒకసారి మీకు షేర్ చేద్దామని చేశాను. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మొదటి అన్నంలో మనం తినేసామనుకోండి, మిగతావి పప్పు, కూర, అన్నం మనం రొటీన్గా తినచ్చు. చాలా చాలా మంచిదండి. విమెన్కి కానీ, ఎదిగే పిల్లలకు కానీ, అందరికీ చాలా మంచిదండి. బికాస్ చాలా కాల్షియం రిచ్ ఫుడ్ అండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ ఇది మాత్రం కంపల్సరీ మొదటి ముద్దలో తినండి, చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. బాయ్ అండి.